కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు. నువ్వు ఒక్కనాడు పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెక్కబదన చేసుకుంటూ ఆయన చెప్పులు మోసుకుంటూ కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి నువ్వు. ఇవాళ నువ్వు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కాబట్టి నీకేదో అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మెదిలితే ఏమన్నా నీకు రేపటి రోజున నూకలు పుడతాయి. లేకపోయినట్టయితే నీ రాజకీయ జీవితంలో నీకు ఇదే చివరి పదవి అవుతుంది. చూసినాం, చాలామందిని చూసినాం నీ లెక్క నడుమంత్రం స్థిరత్తే ఎగిరినోళ్ళను దుంకినోళ్ళను, తర్వాత అందరు ఇల్లెలకలు పడ్డారు. చూలేమా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు ఏడున్నాడు కనబడుతుండా? రేపు నువ్వు కూడా గట్లనే మిగిలిపోతావు. ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్న ఇస్తరాక అనిగిమనిగి ఉంటుందట. ఇవాళ మా హరీష్ గారు, మా నాయకులు పద్ధతిగా హుందాగా ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకంత రేషం రోషం పౌరుషం ఉంటే పనిలో చూపెట్టవా? నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చూపెట్టు, తెలంగాణను ఇంకా గొప్ప తీర్చిదిద్దడంలో చూపెట్టు, ఇంకా మాకన్నా 2 ప్రాజెక్టులు ఎక్కువ కట్టడంలో చూపెట్టు. మేము 1000కి పైగా గురుకులాలు పెట్టినాం, నువ్వు ఇంకొక 500 గురుకులాలు పెట్టు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, నువ్వు 30 లక్షలు దమ్ముంటే పనిలో చూపెట్టు నీ పౌరుషం రోషం. కానీ నోటికి ఎంత వస్తుందంత ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటూ పోతా, బట్టగాల్చి మీద వారేసుకుంటూ పోతా, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతా, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతా. గిట్లనే చిల్లరగా మొరిగి మాట్లాడి అబద్ధాలను ఊకే చెప్పి